నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 34కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ అన్ని పోస్టులు ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరికైతే హిందీ ఉందో అందరికైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ మనం హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మీకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, మీకు దీనికి సంబంధించి ఏమైనా సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే మే 14 నుంచి మే 19 వరకు ఎగ్జామ్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ అనేది కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూడలేనట్లయితే మీరు అక్కడ నుంచి కూడా వెళ్ళి చూడగలరు ఛానల్లో. ఇది ఇక్కడ నేను ఐ కార్డ్ దగ్గర కూడా పైన కూడా ఇస్తాను రైట్ సైడ్లో. సో అక్కడ నుంచి కూడా మీరైతే చూసి ఆ విధంగా మీ యొక్క సిటీ ఎక్కడ ఉందనేటువంటిది మీరు తెలుసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. రీ ధ్వని किसके अंतर्गत आती हैं? ऑप्शन ए स्वर, ऑप्शन बी व्यंजन, ऑप्शन सी अयोग व ऑप्शन डी अंतस्थ व्यंजन. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. స్వర్ అనేటువంటి దాంట్లో వస్తుంది. ఎందుకంటే మనం ఆ నుంచి దాకా రాస్తాం కదా, ఈ మధ్యలో మనకి రీ అనేటువంటిది ఉంటుంది. అయితే దీని యొక్క ఉచ్చారణ స్థానాన్ని అడుగుతాడు. ఉచ్చారణ స్థానం మూర్ధన్య అని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అడిగితే కనుక ఇది మీరు ఇలా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వ్యంజనం చూసుకున్నట్టయితే ఇది కాన్సనెంట్స్ మనకి కా నుంచి శత్రజ్ఞ వరకు అయితే ఉంటాయి. అయోగ్వాహ అంటే ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయోగ్వాహ అంటే ఇక్కడ మనకి అహ అనేటువంటిది ఈ రెండు అనేటువంటిది వస్తాయి. ఓకేనా, అహ ఈ రెండు, ఇదొకటి అంతే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ అంతస్థ వ్యంజన అంటే యా, రా, లా, వా ఈ నాలుగిటిని మనకి అంతస్థ వ్యంజన అని అంటారు. ఓకే, రెండవ ప్రశ్న చూడండి. రా వ్యంజన్ कहलाता है. రా అనేటువంటి కాన్సనెంట్ ఏమని అంటారు కింద ఇచ్చినటువంటి వాటిల్లో? ఉత్క్షిప్త వ్యంజను, ఊష్మ వ్యంజను, పార్శ్విక వ్యంజను, లుంఠిత్ వ్యంజన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని లుంఠిత్ వ్యంజన్ అని అంటారు. ఓకే, సో లుంఠిత్ వ్యంజన్ అని అంటారు. మనం చూసుకున్నట్లయితే మిగతా వాటి చూసుకున్నట్లయితే ఉత్క్షిప్త వ్యంజన్ అంటే మనకి రెండు ఉంటాయండి, డా అని చెప్పేసి అలాగే డా అని చెప్పేసి ఉంటుంది. రెండవది ఊష్మ వ్యంజన్ అని అంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ ష, ష, సా, హ ఈ నాలుగింటిని మనం ఊష్మ వ్యంజన్ అని అంటారు హిందీలో. పార్శ్విక్ వ్యంజన్ అంటే లా అనేవంటి లెటర్ని పార్శ్విక వ్యంజన్ అంటారు. లుంఠిత్ వ్యంజన్ అంటే ఇది మనం చెప్పుకున్నాం, దీన్ని రాని లుంఠిత్ వ్యంజన్ అంటారు. ఇంకొకటి ప్రకంపిత్ వ్యంజన్ అని కూడా అంటారు రాని. ఓకేనండి, ప్రకంపిత్ వ్యంజన్ మీరు జస్ట్ నోట్ చేసుకోగలరు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న. హిందీ వర్ణమాల మే సంయుక్త వर्ण कितने होते हैं? ఇది ఇక్కడ ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఎవరైతే బి ఇస్తున్నారో 4 అని చెప్పేసి ఇది కరెక్ట్ అయిన ఆన్సర్. సో ఏంటి అంటే క్ష, త్ర, జ్ఞ, శ్ర ఈ 4 మనకి సంయుక్త వర్ణన, సంయుక్త వ్యంజన మనకి ఇదే సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మిగతా 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే కిసి భాషకి లిఖనే కా ఢంగ్ कहलाता है. అంటే ఏదైనా భాష యొక్క రాయడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వర్ణ, ఆప్షన్ బి లిపి, ఆప్షన్ సి శబ్ద, ఆప్షన్ డి వాక్య. ఇందుకు ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే లిపి అని ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. సో ఏదైతే ఉచ్చారణ ఉంటుందో దాని యొక్క లిపి ఒక దాంట్లో మనం రాయడం ఉన్నట్లయితే కనుక దాన్ని మనం లిపి అని అంటాం. ఓకే, 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే హిందీకి లిపి హోతీ హై. హిందీ యొక్క లిపి ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బ్రాహ్మీ, ఆప్షన్ బి కుటిల్ లిపి, ఆప్షన్ సి దేవనాగరి, ఆప్షన్ డి గుప్త లిపి. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఇది దేవనాగరి లిపి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 6వది. హిందీ మే రస్ కితనే హోతే హై. రస్ అనేటువంటిది మనకి గ్రామర్లో కూడా రస్, చంద్, అలంకారణ వస్తాయి. కానీ ఇక్కడ మనకి లైట్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. ఇక్కడ 9 అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నవరసాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 7వది. అల్ప విరామ్ చిహ్న కౌన్సా హై. మనకి పంక్చువేషన్స్ అని ఇంగ్లీష్లో ఎలా ఉంటాయో సో హిందీలో కూడా పంక్చువేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారు ఆప్షన్ ఏ క్వశ్చన్ మార్కు, ఆప్షన్ డి ఇక్కడ హిందీలో ఉన్నటువంటి పులి స్టాప్ ఇచ్చారు,
అలాగే ఇక్కడ సి అంటే కామా ఇచ్చారు. డీలో మనకి బ్రాకెట్స్ ఇచ్చారు. మరి అల్ప విరామం దేన్ని అంటారు అంటే గనక ఇక్కడ ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇది మనకి అల్ప విరామం అని అంటారు హిందీలో. అయితే దీన్ని చూసుకున్నట్లయితే పూర్ణ విరామం అని అంటారు. పూర్ణ విరామ్. మరి దీన్ని ప్రశ్న అంటారు. ప్రశ్ననే ఉంది. నెక్స్ట్ మరి డీలో చూసుకున్నట్లయితే ఇది కోష్టక్ అని అంటారు. కోష్టక్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో ఇలాగ మీరు ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది హిందీ గ్రామర్లో భాగంగా. నిమ్నలిఖిత్ में से అశుద్ధ శబ్ద కౌన్ సా హై. ఇక్కడ ఒక మిస్టేక్ ఉన్నటువంటి మిస్స్పెల్ ఉన్నటువంటి స్పెల్లింగ్ అనేటువంటిది ఉంది. ఒక వర్డ్ అనేటువంటిది అదేంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తిరపన్, ఆప్షన్ బి అజ్మాయిష్, ఆప్షన్ సి అంత్యాక్షరి, ఆప్షన్ డి చెప్పుకలి. అయితే ఇక్కడ సరైన సమాధానం ఇందుకు ఆప్షన్ మరి ఎవరైతే బి అని ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ఇది మనకి ఇక్కడ రాంగ్గా ఉంది. అయితే దీని యొక్క ఆజ్మాయిష్ అని చెప్పేసి ఉండాలి. ఆజ్మాయిష్ అని ఇది కరెక్ట్ మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. ఉసే नौकरी अवश्य मिल जाएगी क्योंकि उसने डैश किया है. इसके लिए सही मुहावरा का प्रयुक्त होता है. జాతీయాలు ఉంటాయి కదా, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఏమంటే అతడికి నౌకరీ అంటే జాబ్ తప్పకుండా వస్తుంది ఎందుకంటే అని చెప్పేసి డాష్ని ఇచ్చాడు. కింద ఇక్కడ ఒకటి జాతీయం లాంటిది ఇచ్చాడు. ఇందులో ఏది అనేటువంటి సూట్ అవుతుందో అది మీరు ఇక్కడ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆప్షన్ ఏ జో తోడ్ మెహనత్ కర్నా, जी तोड़ मेहनत करना, ऑप्शन बी बीड़ा उठाना, ऑप्शन सी बाएं हाथ का खेल होना, ऑप्शन डी పత్తర్ కి లకీర్ హోనా. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జీ తోడ్ మెహనత్ కర్నా అంటే బాగా కష్టపడడం, శ్రమించడం అనేటువంటిది అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. नेत्र कैसा शब्द है. ऑप्शन ए स्त्रीलिंग, ऑप्शन बी पुल्लिंग, ऑप्शन सी उभयलिंग, ऑप्शन डी कोई नहीं. ఇందుకు ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పుల్లింగ్ బడే నేత్ర హోతే అంటారు కానీ బడి నేత్రియా అనే అట్లా ఉండవు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇలాగా మనం ఈరోజు 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే మీ యొక్క సజెషన్ ఫీడ్బ్యాక్ అన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ అనిపిస్తున్నట్టు కనుక లైక్ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.